శ్రీ గోదా గోవింద గోష్ఠి ఆధ్వర్యంలో ఆచార్యాన్ని వైకుంఠ వాసిని గుదిమెళ్ల రాధా సుధావాణి స్మృత్యార్థం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం శ్రీ కన్వెన్షన్ హాల్లో శ్రీ గోదా గోవింద గోష్ఠి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో సభ ప్రారంభమైంది. శ్రీ భద్రాచల దేవస్థాన అథర్వ వేద పండితులు శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు అధ్యక్షతన స్మృతి సేవా సభ కార్యక్రమం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం కాకినాడ రమణయ్యపేటలో శ్రీ గోదా గోవింద గోష్ఠి ఆవిర్భవించి తిరుప్పావై శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వంటి ఆధ్యాత్మిక అంశాలు రాధా సుధావాణి అనేక మంది శిష్యులకు బోధించారు. అలాగే నిత్యం అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ భారత భాగవతం రామాయణాది గ్రంథాల నుండి సాంప్రదాయ అంశాలను ప్రవచన రూపంలో అందించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ప్రాతకాలంలో తిరుప్పావై పారాయణ నిర్వహించి శాస్త్రాల వైభవాన్ని అత్యంత సుబోధకంగా వివరించేవారు. అటువంటి ఆచార్యని రాధా సుధావాణి గత డిసెంబర్లో ఆచార్య తిరువడి చేరడం గోష్ఠి సభ్యులకు ఎంతో తీరని లోటు. స్మృతి సేవా సభ కార్యక్రమంలో వక్తలు గోష్ఠి సభ్యులు ఆచార్యాన్ని స్మృత్యార్థం నిత్య పారాయణ గ్రంథంగా స్తుతి గోవిందం అనే సంకలన గ్రంథాన్ని ముద్రింపచేశారు. ఈ గ్రంథాన్ని గురువర్యులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు చేతుల మీదుగా ఆవిష్కరింపచేయడం ఎంతో ముదావాహమని సభా కార్యక్రమంలో వేదాద్రి లక్ష్మీ నరసింహాచార్యులు, రాఘవాచార్యులు, తట్టా వెంకట రంగమాచార్యులు, సాంటూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇప్పుడే సహస్రనామాలు కూడా పఠించారు. ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఫలితాన్ని, ఒక్కొక్క గుణవైభవాన్ని తెలియజేస్తుంది. ఇతర సహస్రనామములు వేరు, విష్ణు సహస్రనామ స్తోత్రం వేరు. అది రామ సహస్రం కావచ్చు, కృష్ణ సహస్రం కావచ్చు, లలితా సహస్రం కావచ్చు, శివ సహస్రం కావచ్చు. ఇవన్నీ ఒక పద్ధతి. ఒక్కొక్క దానికి ఒక ఉపాసనా పద్ధతులు ఉంటే ఉండవచ్చు. కానీ సహస్రనామములలో ఉత్తమమైన వేదాంత తత్వ పరినిష్ఠితమైన ఒకే ఒక్క సహస్రనామం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇది పెద్దలంతా అంగీకరించిన సత్యం. మనకు ఆచార్యత్రయముగా పిలువబడే మన భారతదేశానికి కాదు, ప్రపంచానికి, విశ్వానికి ఒక 3 ఆచార్యులు ఉన్నారు. ఒకరు ఆదిశంకరాచార్యులు గారు, రెండవ వారు భగవద్ రామానుజులు గారు, మూడవ వారు మధ్వాచార్యులు గారు. ఈ 3 సంప్రదాయములే, పద్ధతులే అనేక ముఖాలుగా భారతదేశం అంతా కూడా నడుస్తుంది. సందేహం అయితే వీరిలో కాస్త కాలాన్ని బట్టి పెద్దవారు, తత్వాన్ని బట్టి పెద్దవారుగా పరిగణించబడేవారు ఆదిశంకరాచార్యులు గారు. వారు చాలా ఇష్టపడి చెప్పిన స్తోత్రం ఉన్నది. దానికి మోహముద్గరము అని పేరు ఆ స్తోత్రానికి. ఆ మోహముద్గర స్తోత్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ప్రారంభం అవుతుంది. కాబట్టి అది భజ గోవింద స్తోత్రము అని పరిగణించారు. మా మామయ్య గారైన జీవీఎల్ఎన్ ఆచార్యులు గారితో కలిసి ఆవిడ చేసిన సేవ, నిర్విరామంగా 25 ఏళ్లుగా చేసిన సేవ చిరస్మరణీయంగా ఉండాలని, అందరి మదిలో ఎప్పుడూ మెదలాలని ఈ స్మృతి సేవా సభ ఏర్పరచుకున్నాము. ఇవాళ సాయంత్రం ఈ సభ సందర్భంగా ఆవిడ స్మృతులను కాసేపు గుర్తు చేసుకుని ఆవిడకు కృతజ్ఞతా పురస్సరంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడకు ఘన నివాళి అర్పించాలన్నదే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందరో విజ్ఞులైన పెద్దలు, వేద పండితులు కూడా వచ్చారు ఈ సభకి. గోష్ఠి సభ్యులు చాలా వారి కృతజ్ఞతను తెలుపుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సభ సందర్భంగా ఇంకొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే శ్రీ స్తుతి గోవిందం అన్న ఒక పుస్తకం. అందులో తిరుప్పావై తదితర వైష్ణవ శ్లోకాలు ఇమిడ్చి ఉన్నాయి. వాటిలో ఆ పుస్తకాన్ని మా అత్తయ్య గారి స్మృతిగా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సభాముఖంగా జరుగుతుంది పుస్తకావిష్కరణ. అది మా గురువు గారైన శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు గారు ఆవిష్కర్తగా ఈ సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించను. తర్వాత ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం
ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం, ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు విరివిగా నిర్వహించి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి గోష్ఠిని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి గుదిమెళ్ల రాధా సుధావాణి గారు, ఆవిడ గత డిసెంబర్లో శ్రీమన్నారాయణ సన్నిధికి చేరుకోవటం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇంత చిన్న వయసులో ఆవిడ పరమాత్మని సన్నిధికి చేరుకోవటం అంటే పరమాత్మే ఆవిడని స్వయంగా తన సన్నిధికి పిలిపించుకున్నాడేమో. ఆవిడ యొక్క విద్వత్తికి, ఆవిడ యొక్క సామర్థ్యానికి పరమాత్మ తన దగ్గరికి తీసుకెళ్లాడేమో అనిపిస్తుంది. వాళ్ళ శిష్యులైనటువంటి గోదా గోవింద గోష్ఠి సభ్యులు గురువు గారికి ఒక స్మృతి చిహ్నంగా శృతి గోవిందం అనేటువంటి ఒక గ్రంథాన్ని సంకలనం చేసి దాన్ని ఈరోజు ఆవిష్కరణ ఏర్పాటు చేసి మరి భద్రాచల దేవస్థాన అధర్వణ వేద పండితులు శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్య స్వామి వారిని ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారి కరకమలాల మీదుగా ఈ గ్రంథావిష్కరణ చేయటం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.